ఈ మధ్య నాకు వస్తున్న చాలా కామెంట్స్ ఏంటంటే బంగారం ధర పెరుగుతుంది కదా, సో మేము మా డబ్బుని బంగారంలో పెట్టుబడి పెడతాం. అంటే మా ఎండ్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు పెట్టుబడి పెడతాం, బంగారం ధర బాగా పెరిగిన తర్వాత అమ్మేస్తాం, మాకు ప్రాఫిట్స్ రావాలి. సో బంగారంలో ఎలా పెట్టుబడి పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అంటే ఏంటి? ఇప్పుడు బంగారంలో చాలా రకాలుగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంటే గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు, గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ కొనుక్కోవచ్చు, గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టుకోవచ్చు, అదేవిధంగా సౌరిన్ గోల్డ్ బాండ్స్ లో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. వీటిల్లో ఏ రకంగా పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో మాకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకనే ఈ వీడియోలో ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మంచిది, చాలామంది చేస్తున్న ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో కూడా చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ప్రెజెంట్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే 1,05,000 దాటింది. ఈరోజు 1,05,000 దాటిందనమాట. బంగారం లాస్ట్ 10 ఇయర్స్గా చూసుకున్నట్లయితే CAGR అనగా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే 12.16% రిటర్న్ ని జనరేట్ చేసింది. అంత CAGR ని జనరేట్ చేసింది. అదేవిధంగా మన స్టాక్ మార్కెట్ ఎగ్జాంపుల్ గా నిఫ్టీ 50 చూసుకున్నట్లయితే లాస్ట్ 10 ఇయర్స్ గా 11.85% రిటర్న్ ని జనరేట్ చేసింది. సో నిఫ్టీ 50 కంటే ఇండియాలో లాస్ట్ 10 ఇయర్స్ గా గోల్డే ఎక్కువ రిటర్న్ ని జనరేట్ చేసింది. సో అందుకనే చాలా మంది బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఫినాన్షియల్ రూల్స్ ప్రకారం అంతా తీసుకెళ్ళి ఎంతైతే సేవింగ్స్ ఉన్నాయో అంతా తీసుకెళ్ళి బంగారంలో పెట్టకూడదు. ఎంత పెట్టాలండి? మన టోటల్ సేవింగ్స్ ఎంతైతే ఉన్నాయో దాంట్లో 10%. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ టోటల్ సేవింగ్స్ 10 lakhs అనుకోండి, ఆ 10 lakhsలో 1,00,000 మాత్రమే బంగారంలో పెట్టుబడి పెడితే మంచిది. అది కూడా ఎలా పెట్టాలి చెప్తా. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తా. వాటిల్లో ఏది బెస్ట్ ఏది వర్స్ట్ కూడా చెప్తా. ఫస్ట్ వన్, చాలా మంది చేస్తున్న తప్పు ఇదే. గోల్డ్ జ్యువెలరీ కొంటూ ఉంటారు. అంటే గోల్డ్ చైను, రింగు, బ్రాస్లెట్, లేకపోతే వడ్డానం, నక్లెస్ ఇవన్నీ కొంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మీరు జ్యువెలరీ షాప్కి వెళ్ళి బ్యాంగిల్స్ కొంటున్నారు. ఆ బ్యాంగిల్స్ మీద VA అనగా వాల్యూ ఎడిషన్, సింపుల్గా చెప్పాలంటే మేకింగ్ ఛార్జెస్ ఎంత ఉంటుంది? 22% ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ మంచి డిజైన్ ఉందనుకోండి 22% ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు. మళ్ళీ దాని మీద GST ఎంత? 3%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంగిల్ని చూస్ చేసుకున్నారు, అంతా లెక్కేసి 3 lakh అవుతుంది అని చెప్పారు. ఆ 3 lakhsలో 52,530 రూపాయలు మేకింగ్ ఛార్జెస్సే. 3% GST అనగా 8,696 రూపాయలు ఓన్లీ GSTయే. సో మేకింగ్ ఛార్జ్ GST రెండు తీసేస్తే అసలైన బంగారం వాల్యూ 2,38,774 రూపాయలు. ఇక్కడ అసలైన బంగారం విలువ 2,38,774 రూపాయలు మాత్రమే. రిమైనింగ్ అంతా మేకింగ్ ఛార్జెస్ GST. ఎగ్జాంపుల్గా ఒక 5 days తర్వాత మీరు కొన్నారు, వేసుకున్నారు, ఫైన్. ఆ తర్వాత అమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఏదో రిక్వైర్మెంట్ వచ్చింది. అసలు గోల్డ్లో పెట్టుబడి పెడుతుందే ఫ్యూచర్లో కావాలంటే అమ్మేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో పెట్టుబడి పెట్టారండి. గోల్డ్ బ్యాంగిల్ కొన్నారు, ఒక 5 days తర్వాత అమ్మేయాలి. అమ్మేద్దామని చెప్పి జ్యువెలరీ షాప్కి వెళ్తే వాళ్ళు మీకు ఇచ్చేది ఎంతండి? మేకింగ్ ఛార్జెస్ GST వెనక్కిస్తారా? వెనక్కి ఇవ్వరు. ఓన్లీ ఆ బంగారాన్ని తూకం మీద వేస్తారనమాట. ఎంత బరువు వచ్చింది, ఎన్ని గ్రాములు ఇంటూ ఆ రోజు ధర ఎంతైతే ఉందో దాని ప్రకారంగా ఇస్తారు. అంటే కరిగించేస్తారు, కంప్లీట్గా కరిగించేసి ఏమన్నా దుమ్ము ఉందో ఇదంతా చూసి నెట్ వెయిట్ వేసి దాని ప్రకారంగా రేటు కట్టి మీకు డబ్బులు ఇస్తారు. ఎవరికి లాసు? ఎంత వస్తుంది? బంగారం ధర పెద్ద ఏం పెరగలేదు ఆ 5 daysకి అనుకుందాం. సో మీరు 3 లక్షలు ఖర్చు పెట్టారు, 3 లక్షలు వెనక్కి వస్తాయా? రావు. మేకింగ్ ఛార్జెస్ GST ఎవరు ఇవ్వరు. ఓన్లీ మీకు 2,38,774 రూపాయలు మాత్రమే వస్తాయి. ఇక్కడ ఈ మేకింగ్ ఛార్జెస్ GST అంతా వేస్ట్ అనమాట. సో అందుకనే మీ ఎండ్ పర్పస్ కనుక ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఫ్యూచర్లో అమ్మేసే ఉద్దేశం ఉంటే జ్యువెలరీలో పెట్టుబడి పెట్టకండి. క్లియర్? ఇంకా 2 ఆప్షన్ చూద్దాం. సర్లే మీరు చెప్పారు మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది, GST ఉంటుంది, జ్యువెలరీ వద్దన్నారు కదా, సర్లే మేము గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ కొనుక్కుంటాం, పర్లేదా? ఓకే,
జ్యువెలరీతో కంపేర్ చేస్తే గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ ఓకే, కానీ కొన్ని జ్యువెలరీ షాపుల్లో ఈ గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ మీద కూడా మేకింగ్ ఛార్జెస్ వేస్తున్నారు. అంటే ఆర్నమెంట్స్ మీద ఎంతైతే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయో అంతేరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 22, 18, 17 ఈ విధంగా వేస్తున్నట్లయితే దీని మీద చాలా తక్కువ ఉంటుంది, కానీ కొందరు మాత్రమే దీని మీద కూడా మేకింగ్ ఛార్జెస్ వేస్తున్నారు. జిఎస్టీ కామన్, జిఎస్టీ ఖచ్చితంగా దీని మీద కూడా కట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ రికార్డింగ్ చూడొచ్చు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం బిస్కెట్ ధర చూసుకున్నట్లయితే 1,11,785 రూపాయలు. ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, ఇదిగోండి. ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ ఎంత? 2,647 రూపాయలు. తక్కువే, కానీ దాని మీద ఇందాక బ్యాంగిల్ అని చెప్పాను కదా, దాని మీద 50,000 కంటే ఎక్కువ. అర్థమైందండి? అండ్ జిఎస్టీ 3%, దీని మీద ఖచ్చితంగా జిఎస్టీ ఉంటుంది. ఎంత? 3,256 రూపాయలు. ఇవి రెండు మనకి బర్డెన్. ఏది? 2,600, 3,200 బర్డెన్. అర్థమైందండి? అంతా కలిపి 1,11,785 రూపాయలు. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే నాకు ఫిజికల్ గోల్డ్, ఖచ్చితంగా గోల్డ్ నా ఇంట్లో ఉండాలి, నా పైసా గోల్డ్ రూపంలో నాకు కనపడాలి అనుకున్నట్లయితే ఇది బెస్ట్. అర్థమైందండి? ఇది కాకుండా అసలు మేకింగ్ ఛార్జెస్ లేకుండా, వేస్టేజ్ ఛార్జెస్ లేకుండా కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తా. నేను ఇప్పటి వరకు మాట్లాడింది గోల్డ్ బిస్కెట్. ఇప్పుడు గోల్డ్ కాయిన్ చూద్దాం. ఇదిగోండి, 22 క్యారెట్ 8 గ్రామ్స్ ఎంతండి? 88,965 రూపాయలు వ్యూ. ఇదిగోండి, మేకింగ్ ఎంత? 1,600, దాదాపుగా 1,700. అండ్ జిఎస్టీ 2,500. అండ్ టోటల్గా 88,965 రూపాయలు. నార్మల్గా అయితే బంగారం ధర ఇంతే. 84,000 బంగారాన్ని మనం ఇంత కొంటున్నాం. మీరు నెక్స్ట్ డే అమ్మాలంటే మీకు వచ్చేది ఇంతే. ఇదిగోండి, బంగారం ధర అంతే ఉంది. సో నెక్స్ట్ డే మీరు అమ్మాలంటే మీకు వచ్చేది ఇంతే, కానీ మీరు ఖర్చు పెడుతుంది ఇంత. దీంట్లో కూడా అంతే. ఇదిగోండి, అసలైన బంగారం విలువ ఇంత, 1,05,000. కానీ 1,05,000 బంగారాన్ని మీరు 1,11,000 కొంటున్నట్లు. సో ఇది కూడా వద్దు అనుకున్నట్లయితే మిగతావి చెప్తా. మిగతా వాటిల్లో ఏంటంటే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఏంటంటే మీకు ఫిజికల్ గోల్డ్ రాదు, అంతా డిజిటలే. ఇది ఒకటే ఫిజికల్. సో నాకు ఫిజికల్ గోల్డ్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకున్నట్లయితే గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ బెటర్. అర్థమైందా? జ్యువెలరీ కన్నా గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ బెటర్ కొనుక్కోవచ్చు. మీకు కావాలంటే నా దగ్గర చాలా డబ్బు లేదండి, ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా అనుకున్నట్లయితే సో మీరు మలబార్ కావచ్చు, ఇంకొన్ని చాలా షాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిఆర్టీ ఎక్సెట్రా వాళ్ళు గోల్డ్ స్కీమ్స్ కట్టించుకుంటారనమాట. ఆ గోల్డ్ స్కీముల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రతి మంత్ ఇంత అని చెప్పి కట్టాలి. 11 months ఉంటుంది. సో 11 months కట్టిన తర్వాత మీకు ఒకేసారి డబ్బు ఇస్తారు, లేకపోతే బంగారాన్ని ఇస్తారు. అది డిపెండ్స్ అపాన్ స్కీమ్. మీరు కావాలంటే ప్రతి మంత్ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ప్రకారం గోల్డ్ అక్యుములేట్ అవ్వాలంటే ఆ స్కీమ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని చూస్ చేసుకున్నారనుకోండి, 11 months మీరు పెట్టుబడి పెడతారు, 11 months పాటు కాస్త గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో 11 months తర్వాత ఆ బంగారాన్ని మీరు తీసుకోవచ్చు, అంటే గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట. ఆ రకమైన ఆప్షన్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ వన్, సౌరిన్ గోల్డ్ బాండ్స్. మీరు కనుక సౌరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెడితే ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ ఉండో, ఎటువంటి జిఎస్టీ ఉండదు. ఎస్, నేను ఎంతైతే పెట్టుబడి పెట్టానో దాంట్లో ₹1 కూడా వేస్ట్ అవ్వకూడదు. అది డైరెక్ట్గా గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి అనుకున్నట్లయితే సౌరిన్ గోల్డ్ బాండ్స్ మీకు సెట్ అవుతాయి. సౌరిన్ అంటే ప్రభుత్వ గ్యారంటీ. ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో దానికి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. అండ్ గోల్డ్ బాండ్స్ ఏంటి? గోల్డ్ బాండా అంటే గోల్డ్కి లింక్ అయి ఉన్న బాండ్ అనమాట. అంటే మీరు ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టారో అది ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రభుత్వం దానికి ప్రూఫ్గా, ఆ ఇన్వెస్ట్మెంట్కి ప్రూఫ్గా ఒక బాండ్ ఇస్తుంది అనమాట. ఆ బాండ్లో ఏముంటుందంటే మీ పేరుండి మీరు ఇంత డబ్బుని పెట్టుబడి పెట్టారు, ఈ రోజు ధర ప్రకారంగా ఇన్ని గ్రాముల బంగారం మీకైతే వచ్చింది. ఫ్యూచర్లో బంగారం విలువ పెరుగుతూ ఉన్నట్లయితే మీ బాండ్ విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఫిజికల్గా మీకు గోల్డ్ని ఇవ్వరు, ఫిజికల్గా గోల్డ్ మీ చేతికి రాదు, బాండ్ వస్తుంది. కానీ బంగారం ప్రైజు పెరుగుతూ ఉన్నట్లయితే మీ బాండ్ విలువ కూడా పెరుగుతూ ఉంటుంది, మీ పెట్టుబడి విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ బంగారం ప్రైస్తో పాటు మీ బాండ్ విలువ పెరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్లో అమ్మే టైంకి గోల్డ్ ధర ఎంతైతే ఉందో దాని ప్రకారంగానే మీ పెట్టుబడి పెరుగుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఇయర్ మీరు సౌరిన్ గోల్డ్ బాండ్లో పెట్టుబడి పెట్టినందుకు ప్రభుత్వం ప్రతి ఇయర్
2.5% వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. అంటే ఎంతైతే పెట్టుబడి పెట్టారో దాని మీద 2.5% ప్రతి ఇయర్ ఆ టర్మ్ అంతా మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూనే ఉంటుంది. టర్మా? ఎస్. దీనికంటూ మెచ్యూరిటీ ఉంది. ఎన్ని ఇయర్స్? 8 ఇయర్స్. ఇప్పుడు కనుక మీరు పెట్టుబడి పెడితే మీ అసలు అండ్ వడ్డీ అంటే రిటర్న్, ఎంతైతే రిటర్న్ జనరేట్ అయిందో, ఎంతైతే విలువ పెరిగిందో అంతా కలిపి 8 ఇయర్స్ తర్వాత మీ చేతిలో పెడతారు. మిడిల్లో తీసుకోవడానికి అవ్వదా? 5 ఇయర్స్. 5 ఇయర్స్ లాకిన్ అనమాట. ఈ 8 ఇయర్స్ టెన్యూర్ అన్నదే మైనస్, అండ్ 5 ఇయర్స్ లాకిన్ ఇంకా పెద్ద మైనస్ దీనికి. అంటే 5 సంవత్సరాల వరకు మన డబ్బుని తీసుకోవడానికి లేదు. 5 సంవత్సరాల తర్వాత అమ్మేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఎలా పెట్టుబడి పెట్టాలి దీంట్లో? ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ అని చెప్పి వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది. మీరు మీ ఫోన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ప్రెజెంట్ సౌరిన్ గోల్డ్ బాండ్స్ని ఇవ్వట్లేదు ప్రభుత్వం. అంటే వాళ్ళు చెప్తారనమాట, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఓపెన్లో ఉంటుంది సౌరిన్ గోల్డ్ బాండ్, మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్తారు, ఐపీఓ లాగా. సో ఆ టైం తర్వాత లాకిన్ అయిపోతుంది, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేం. సరే ప్రెజెంట్ ఇవ్వట్లేదు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఎప్పుడు పడితే అప్పుడు అవ్వదు, ఎందుకు చెప్తున్నావు అని అడగొచ్చు మీరు. ఎందుకు చెప్తున్నానంటే సెకండరీ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ సౌరిన్ గోల్డ్ బాండ్స్ని కొనుక్కోవచ్చు. ఎస్, ఇంతకు ముందు ఎప్పుడో కొనుక్కొని 5 ఇయర్స్ లాకిన్ తర్వాత అమ్మేసుకోవచ్చు అని చెప్పాను కదా. అలా ఎవరైతే అమ్మేశారో వాటిని కొనుక్కొని రిమైనింగ్ టెన్యూర్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే బంగారం విలువ పెరుగుతుంది కదా, మనకి వడ్డీ కూడా వస్తుంది. సో కావాలంటే సెకండరీ మార్కెట్లో కొనుక్కోవచ్చు. సెకండరీ మార్కెట్ అంటే గ్రో, పేటిఎం అని, అప్ స్టాక్, జీరోదా, డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉందా? అకౌంట్ ఉంటే ఓపెన్ చేసి అక్కడ కొట్టండి సౌరిన్ గోల్డ్ బాండ్స్ అని చెప్పి. ఇంతకుముందు ఎవరైతే అమ్మేశారో ఆ బాండ్స్ని డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఇది కూడా మంచి స్కీమే, ఎందుకంటే వడ్డీ ఎక్స్ట్రాగా వస్తుంది అండ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి మంచి స్కీమే. కాకపోతే ప్రెజెంట్ ఇవ్వట్లా, అండ్ లాకిన్ పీరియడ్ 5 ఇయర్స్ ఉంది. సో ఇదంతా కాదండి, నాకు లాకిన్ పీరియడ్ వద్దు, నేను బాండ్స్లోనే పెట్టుబడి పెడతా, లాకిన్ పీరియడ్ వద్దు అనుకున్నట్లయితే, అండ్ ఎక్కువ వడ్డీ రావాలి అంటే 11%, 12, 10 ఈ విధంగా వడ్డీ కూడా రావాలి, అండ్ నేను తక్కువ టైంకి పెట్టుబడి పెడతా, కాస్త సేఫ్టీ ఉండాలి అంటే కార్పొరేట్ బాండ్స్. మీరు కావాలంటే ఈ బాండ్స్లోనే కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి, వాటిల్లో కావాలంటే పెట్టుబడి పెట్టుకోవచ్చు. టెన్యూరు 3 మంత్స్, అంటే 3 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వడ్డీ కూడా 12% వరకు రావడానికి ఛాన్స్ ఉంది. మీరు అడగొచ్చు, కార్పొరేట్ బాండ్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలి? సింపుల్ అండి, వింట్ వెల్త్ ఒక యాప్ ఉంది, వింట్ వెల్త్ అనమాట. మీకు కావాలంటే స్క్రీన్ రికార్డింగ్ కూడా చేస్తున్నా, మీరు పక్కన చూడొచ్చు. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నా, వింట్ వెల్త్, ఇదిగోండి క్లిక్ చేసా. ఇది సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడే ఉంది చూడండి, హై రేటెడ్. ఎప్పుడైనా సరే హై రేటెడ్ కార్పొరేట్ బాండ్స్లోనే పెట్టుబడి పెట్టాలి. అంటే AAA, AA, BB ఇలాంటి రేటింగ్స్ ఉన్న బాండ్స్లోనే పెట్టుబడి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ హై రేటెడ్ మీద క్లిక్ చేసా, ఈ బాండ్ని ఓపెన్ చేస్తున్నా, యుగ్రో. ఇదిగోండి A+ వ్యూ మోర్ క్లిక్ చేసా. ఇదిగోండి ఈ బాండ్కి A+ రేటింగ్ ఉంది, సో బెస్ట్. అండ్ సెల్ ఎనీ టైమ్. ఈ యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు అనమాట. ఇదొక పెద్ద అడ్వాంటేజ్. అండ్ టెన్యూర్ చూసుకున్నట్లయితే దీనికి 2 మంత్స్ మినిమం. ఈ బాండ్కి, కార్పొరేట్ బాండ్కి టెన్యూరు 2 మంత్స్ మినిమం. సో 2 మంత్స్కి 11.25% వడ్డీ ఉంది, అండ్ 7 మంత్స్ హైయెస్ట్ అనమాట. 7 మంత్స్కి 11.25. సో తక్కువ టెన్యూర్కి ఎక్కువ వడ్డీ రావాలి అనుకున్నట్లయితే కార్పొరేట్ బాండ్స్లో మీరు కావాలంటే పెట్టుబడి పెట్టుకోవచ్చు. మినిమం పెట్టుబడి కూడా 1000 నుండే స్టార్ట్ అవుతుంది. ఇలా చాలా బాండ్స్ ఉంటాయి, చాలా కార్పొరేట్ కంపెనీస్లో మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కార్పొరేట్ బాండ్సే, అర్థమైందండి. అండ్ వడ్డీ కావాలి, ఎక్కువ వడ్డీ కావాలనుకున్నట్లయితే బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి ఇక్కడ హై రిటర్న్స్ క్లిక్ చేయండి. సో ఏ బాండ్స్కి అయితే ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయో అవి ఫస్ట్ వస్తాయి అన్నమాట. దీని మీద చూసుకున్నట్లయితే వింట్ క్యాపిటల్, దీని మీద వడ్డీ చూసుకున్నట్లయితే 11.75%, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ టీడీఎస్ కూడా ఉండదంట. ఇదిగోండి మినిమం పెట్టుబడి 1000, షార్ట్ టెన్యూర్, ఇవన్నీ ఫిల్టర్ చేసుకుని డైరెక్ట్గా మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది BBB- కాస్త చూసుకోండి. అందుకని నేను చెప్పేది ఏంటంటే హై రిటర్న్స్ కన్నా హై రేటెడ్లోనే మంచి వడ్డీ ఇచ్చే బాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిల్లో క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇలా ఇదైతే వర్క్ అవుతుంది. ఈ యాప్ బ్యాక్డ్ బై జీరోదా ఫౌండర్, క్రెడ్ ఫౌండర్, గ్రో ఫౌండర్, దన్ ఫౌండర్. సో ఇంతమంది ఈ యాప్ వెనకలు ఉన్నారనమాట. అండ్ ఇది ఆర్బీఐ రిజిస్టర్డ్ యాప్. మీరు కావాలంటే డైరెక్ట్గా వింట్ వెల్త్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, యాప్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, లేకపోతే ప్లే స్టోర్, యాప్ స్టోర్కి వెళ్ళి
వింట్ వెల్త్ అని కొట్టి ఈ యాప్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. సో తక్కువ టెన్యూర్కి నేను బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటా, ఎక్కువ వడ్డీ కావాలి అనుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ప్లాట్ఫామ్ అనమాట. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ డైరెక్ట్గా దీంట్లోంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో డబ్బు కావాలంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ యాప్ ద్వారానే మీరు కావాలంటే సెల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇదైతే వర్క్ అవుతుంది. ఇంకా డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే గోల్డ్ ఈటీఎఫ్. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇవి ఓపెన్ ఎండెడ్ ఫండ్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెన్స్ ఏంటంటే ఈటీఎఫ్లు డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి అన్నది స్టాక్ మార్కెట్తో సమానంగా పెరుగుతూ తగ్గుతూ ఉండదు. సో ఆ రోజు ఎండ్ అయిన తర్వాత మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి ఎన్ఏవి పెరుగుద్ది లేదా తగ్గుద్ది. కానీ ఈటీఎఫ్లు అలా కాదు, స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ని బట్టి, ఆ ఇండెక్స్ని బట్టి ఇది కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందన్నమాట. అర్థమైందా? సో దీనికి మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఫీచర్స్ ఉన్నాయి అండ్ స్టాక్స్ యొక్క ఫీచర్స్ కూడా ఉన్నాయి. రెండు కలిపితే ఈటీఎఫ్ అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి కొనుక్కుంటాం, గ్రో, పేటిఎం ఎక్సెట్రా ఈ యాప్స్ ద్వారా. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈటీఎఫ్లు చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఎక్స్చేంజ్లు అంటే ఎన్ఎస్సి బిఎస్సిలో డైరెక్ట్గా డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటే కొనుక్కోవచ్చు అనమాట. సో మీరు గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టాలంటే డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాల్సిందే. సో ఫండ్ మేనేజర్ ఉంటారు. ఈ ఫండ్ మేనేజరు మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడతారు? ఎక్కడంటే గోల్డ్. సో ఎక్కువగా ఫిజికల్ గోల్డ్ కొంటారు, అదేవిధంగా గోల్డ్ మైనింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టుబడి పెడతారనమాట. సో గోల్డ్ వాల్యూ పెరుగుతూ ఉందనుకోండి, గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉందనుకోండి, ఈటీఎఫ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ గోల్డ్ ఈటీఎఫ్లో చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ ఉండవు, ఎటువంటి జిఎస్టీ ఉండదన్నమాట. డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ఆప్షన్. మీకు ఫిజికల్ గోల్డ్ వద్దు, నాకు బంగారం విలువతో పాటు నా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉండాలి, ఛార్జెస్ కూడా పెద్దగా ఉండకూడదు, మేకింగ్ ఛార్జీలు ఉండకూడదు, అదేవిధంగా వేస్టేజ్ ఛార్జీలు ఉండకూడదు, జిఎస్టీ ఉండకూడదు అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన థింగ్ అనమాట గోల్డ్ ఈటీఎఫ్. అసలు ఛార్జెస్ ఉండవా? ఉంటాయి. ఎక్స్పెన్స్ రేషియో ఖచ్చితంగా ఉంటుంది. ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తూ ఉంటారు కనుక ఎక్స్పెన్స్ రేషియో ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎంత ఉంటుంది? 1 లేకపోతే దానికంటే తక్కువే ఉండొచ్చు, 0.5 ఈ విధంగా ఉంటుంది. అండ్ కొన్ని ఛార్జెస్ ఉంటాయి. ఏం ఛార్జీలు? మనం డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవుతుంది. సో అందుకని చెప్పి చిన్న ఛార్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 పెట్టుబడి పెడుతున్నారండి, 100 యూనిట్లు కొంటున్నారు అంటే యూనిట్ 50 రూపాయలు అనుకుందాం, ఎన్ఏవి 50 రూపాయలు అనుకుందాం. సో అలా పెట్టుబడి పెడుతున్నట్లయితే బ్రోకరేజ్ ఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ జిరోదా ద్వారా పెట్టుబడి పెడుతున్నట్లయితే 20 రూపాయల ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ మీద జిఎస్టీ ఉంటుంది, ఆ ఛార్జ్ మీద జిఎస్టీ, అంతేగాని ఇన్వెస్ట్మెంట్ మీద కాదు. సో జిఎస్టీ 18% అనుకుంటే 3.6 రూపీస్, ₹3.60. అండ్ ఎక్స్చేంజ్ ప్లస్ సెబీ ఛార్జ్ వచ్చేసి రూపాయి ఉంటుంది, అంతే. అవే ఛార్జీలు. ఇప్పుడు ఛార్జు ₹20, 3.6 అంటే 23.6, 24.6. మీరు 5,000 పెట్టుబడి పెడుతున్నట్లయితే ₹26, ₹27 ఛార్జ్ ఉంటుందన్నమాట. సో ఫ్యూచర్లో గోల్డ్ ధర పెరిగితే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఎలా పెట్టుబడి పెట్టాలండి? చెప్పేస్తాను అది కూడా. అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు, ఈ వీడియో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. నేను జస్ట్ అసలు ఈటీఎఫ్లు అంటే ఏంటి, వీటిలో ఎలా పెట్టుబడి పెట్టాలో చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రో యాప్ని ఓపెన్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ చూసుకున్నట్లయితే సర్చ్లోకి వెళ్ళి గోల్డ్ ఈటీఎఫ్ అని కొట్టండి. అర్థమైంది? ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈటీఎఫ్ ఉందా, క్లిక్ చేసాం. ఇదిగోండి, ఇవన్నీ గోల్డ్ ఈటీఎఫ్లు అనమాట. సో వీటిలో డైరెక్ట్గా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ ఉందా, క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రిటర్న్స్ చూసుకోవచ్చు. లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 118%, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇలా జనరేట్ చేసే, ఎందుకంటే గోల్డ్ వాల్యూ పెరుగుతుంది కదా. మీరు చూసుకోండి, లాస్ట్ 52 వీక్ లో ఎంత 63, హై ఎంత 100, ప్రెజెంట్ 97లో ట్రేడ్ అవుతుంది ఎన్ఏవి. సో ఇదంతా చూసుకొని మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏం ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 8,770 కోట్లు, ఇలా అంతా చూసుకొని మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మార్కెట్లో చాలా ఈటీఎఫ్లు ఉన్నాయి, ఎందులో పెట్టుబడి పెట్టాలని నేను చెప్పను, మీకు నచ్చిన ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఎస్, మనం జస్ట్ నార్మల్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టుబడి పెడతామో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు కావాలంటే పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే దాన్ని కూడా స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇందులో పెట్టుబడి పెట్టండి, అందులో పెట్టుబడి పెట్టండి అని నేను చెప్పట్లా, జస్ట్ మీకు చూపిస్తున్నా. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని కొట్టండి. ఇదిగోండి, నేను గ్రో యాప్ ఓపెన్ చేస్తా, గోల్డ్ ఫండ్స్ కొట్టండి. ఇవన్నీ గోల్డ్ ఫండ్స్. వీటిలో మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి ఎలా వర్క్ అవుతాయి? మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే ఫండ్ మేనేజర్ మన డబ్బు తీసుకెళ్ళి ఎందులో పెట్టుబడి పెడతాడు? లార్జ్ క్యాప్ ఫండ్ని చూస్ చేసుకుంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడతాడు. ఇది కూడా అంతే. మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకున్నారు కనుక గోల్డ్లోనే పెట్టుబడి పెడతాడు ఫండ్ మేనేజర్. గోల్డ్ మైనింగ్ కంపెనీస్, ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ రెండు ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే దీంతో కంపేర్ చేస్తే, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే ఈటీఎఫ్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి.
అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో కాస్త ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, అంటే 1%, 1.5 ఈ విధంగా ఉండొచ్చు. ఈటీఎఫ్లో 0.5, 0.4, 0.8 ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ రెండిటిలో ఏది బెస్ట్ అంటే నన్ను అడిగినట్లయితే గోల్డ్ ఈటీఎఫ్లే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నట్లయితే లాస్ట్ 3 ఇయర్స్లో 30%, ఇది 30 అన్నీ ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తాయి. ఎందుకంటే అన్నీ గోల్డ్ ప్రైస్ బేస్ మీదే పెరుగుతుంటుంది, రిటర్న్స్ వచ్చేదంతా గోల్డ్ ప్రైస్ బట్టే. సో వీటిల్లో కూడా మీరు కావాలంటే గ్రో యాప్ లేకపోతే మీ నచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా సెర్చ్ చేసి గోల్డ్ ఈటీఎఫ్ అని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇదైతే వర్క్ అవుతుంది. ఇదిగోండి 5 స్టార్ రేటింగు, మినిమం ఎస్ఐపి 500, ఇలా 500తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ అనుకోండి ఒకేసారి డబ్బుని పెట్టుబడి పెట్టాలి, కొనాలి, కానీ ఇందులో అలా కాదు, ప్రతి మంత్ చేసుకోవచ్చు కదా, మీ ఇష్టం అది. ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది అనమాట. ఇలా గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో ఎక్స్పెన్స్ రేషియో ఇదంటూ ఉంటుంది. సో గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టాలంటే డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలంటే ఎటువంటి డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు. జస్ట్ ఈ గ్రో, పేటిఎం అని, అప్స్టాక్ ఈ యాప్ల్లో మీరు సింపుల్గా రిజిస్టర్ అయితే చాలు, కేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఇదైతే వర్క్ అవుతుంది. సో నన్ను అడిగినట్లయితే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్, మీ ఉద్దేశం ప్యూర్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్లో అమ్మేసుకుంటా అనుకున్నట్లయితే గోల్డ్ ఈటీఎఫ్లో బెటర్. లేదండి నాకు ఫిజికల్ గోల్డ్ ఉండాలి కానీ ఎక్కువ ఛార్జెస్ పోకూడదు అనుకున్నట్లయితే గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ కొనుక్కోండి. ఒక డబ్బు ఉంటే ఒకసారి కొనేసుకోండి, డబ్బు లేదా మీరు కావాలంటే జ్యువెలరీ షాప్కి వెళ్ళి స్కీములు కట్టవచ్చు. ఇలా ఇదైతే వర్క్ అవుతుంది. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ కాన్సెప్ట్ నచ్చింది, సో బాండ్లో పెట్టుబడి పెడతా, కాకపోతే గోల్డ్ బాండ్స్ అవసరం లేదు, నాకు మంచి వడ్డీ వస్తే చాలు, రిటర్న్ వస్తే చాలు, సో నాకు టెన్యూర్ కూడా తక్కువ ఉంది, 3 months 5 months ఇలా షార్ట్ టర్మ్కి పెట్టుబడి పెట్టుకుంటా అనుకున్నట్లయితే కార్పొరేట్ బాండ్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. కాకపోతే కార్పొరేట్ బాండ్లో రేటింగ్స్ చూసుకోండి. ఈ యాప్లో వింటి వెల్త్ అని చెప్పాను కదా, దాంట్లో ఏంటంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. అలా ఫిల్టర్ చేసుకొని ఏ బాండ్స్కి అయితే ఎక్కువ రేటింగ్స్ ఉన్నాయో, అంటే AAA, AA, BB ఇలా రేటింగ్స్ ఉన్నాయో వాటిల్లో మాత్రమే పెట్టుబడి పెట్టుకుంటే మంచిది. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇస్తాను, చూసుకోండి. వింట్ వెల్త్ మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.